चूडालंकृत शशिकलाभ्याम् निजतपफलाभ्याम् भक्तेषु प्रकटित फलाभ्याम् भवतु मे शिवाभ्याम् मस्तोक त्रिभुवन शिवाभ्याम् हृदि पुनर्भवाभ्याम् आनन्दपुरधनुर्भवाभ्याम् न तिर्यं नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते 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 दयापूर्ण सिन्धो नमस्ते 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 प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेशा सस्वच्छ्री गिरिमूर्धनि त्रिजगतां रक्षाकृति लक्षिताम् साक्षादक्षत सत्कटाक्ष सरणि श्रीमत्सुधावर्षिणी सोमार्दाङ्कितमस्तकां प्रणमतां निस्सीम सम्पत्प्रदां सुश्लोकां हिमगिरीन्द्रस्मितमुखीं पार्वती प्रियां त्वां नमः शम्भो प्रसीद सदया भव भव्यशीले लीलालवाकरित दैत्यकुलापहारे रजनीचलाद्रिनिलये श्रुतिगीतकीर्ते कैलासनाथ दयते तव सुप्रभातम् शम्भो सुरेन्द्रनुत शङ्कर त्रिशूलपाणे चन्द्रावतं च शिव सर्वपिनाकपाणे गंगाधर क्रतुपते गरुडध्वजाप्ता कैलासनाथ दयते तव सुप्रभातम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् फलाद्वा पुण्यानां मयि करुणया वा त्वयि विभो प्रसन्नेऽपि स्वामिन् भवदमलपादाब्जयुगळं कथं पश्येयं मां स्थगयति नमः सम्भ्रमजुषां निलिम्पानां श्रेणिः निजकनकमाणिक्यमकुटैः జగద్గురు శంకరాచార్యుల వారు శివునికి సంబంధించినటువంటి అమోఘమైనటువంటి ఐశ్వర్యాతిశయాన్ని దీనవత్సలతను రక్షించేటువంటి లక్షణాన్ని ఎంతో గొప్పగా ఈ శివానందలహరి స్తోత్రంలో పొందుపరిచినారు. ఈ శ్లోకంలో చెప్పేటువంటి మహిమ చాలా అద్భుతమైనటువంటి మహిమను వర్ణిస్తూ ఉన్నారు. శంకరులు అంటారు, మానవ జన్మ ఎత్తినటువంటి వాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనంటే కేవలం ఒక్క కర్మను ఆచరిస్తే చాలదు. నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు మానవునిగా పుట్టినటువంటి నీకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదుల్లో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాల్లో ఏ ఆశ్రమానికి సంబంధించినటువంటి వాడవు, ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాడవు, నీకు విధింపబడ్డటువంటి వేదాల్లోని ఏ కర్మాచరణ ఉన్నదో ఆ కర్మాచరణను సక్రమంగా ఆచరించినట్టయితే ఆ పరమేశ్వరుడు నీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. వేదాలు, శాస్త్ర, పురాణ ఇతిహాసములన్నీ కూడా ఇదే చెబుతూ ఉన్నాయి. పశుపక్షి కీట పతంగాదుల జన్మ కన్నా మానవ జన్మకున్నటువంటి గొప్పతనమే ఇది. ధర్మాన్ని ఆచరించడం వలన నీకు భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. కావున మానవ జన్మ చాలా శ్రేష్టమైనది, మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. శంకరాచార్యుల వారు కూడా వివేక చూడామణిలో జంతూనాం నర జన్మ దుర్లభం అన్నారు. ప్రాదుర్భవించేటువంటి ప్రతి ప్రాణులలోకెల్లా మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. మానవ జన్మనెత్తి ఎన్నో కర్మలను ఆచరించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఉపవాసాది వ్రతాలను స్వీకరించి సోమవారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం ప్రదోషకాలంలో శివుని యొక్క ఉపాసన చేసి త్రయోదశి తిథి నాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రభు అయినటువంటి శివునికి సంబంధించినటువంటి లింగార్చనను చేసి మహాశివరాత్రి ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య కన్నా పూర్వం వచ్చేటువంటి మాస శివరాత్రుల్లో కూడా ఉపవాసం ఉంటూ జాగరణలు చేస్తూ శివునికి సంబంధించినటువంటి నామాన్ని నిరంతర్యంగా జపించడం వలన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది.
ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయావా త్వయి విభో. అనేక కర్మలను ఆచరించడం వలన నీకు నాపైన ఒక విధమైనటువంటి కారుణ్యం ఏర్పడుతుంది. నా గురించి వీడు ఉపవాసాది వ్రతాలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి కరుణతోనైనా కావచ్చును, నేను ఆచరించేటువంటి కర్మల యొక్క ఫలాన్ని ఇవ్వడం కొరకైనా కావచ్చును, కైలాసం దాకా నన్ను తీసుకుని వెళుతావయ్యా నీవు. నా విషయంలో నీవు ప్రసన్నుడవై ఉంటావు. ఎందుకు అనంటే నీకు సంబంధించినటువంటి మహాదేవ నామాన్ని నేను జపం చేస్తూ ఉన్నాను కదా, నీకు సంబంధించినటువంటి చరిత్రలను నేను నిరంతరంగా వింటూ ఉన్నాను కదా, నీకు సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ ఉన్నాను కదా. ఇటువంటి నీ ప్రాప్తి కొరకై విధింపబడ్డటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లోని ఎన్ని కర్మానుష్ఠానములు ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఆచరించడం వలన నాకు అటువంటి ఫలాన్ని ఇవ్వకుండా ఉండలేవు, నీవు ఇచ్చి తీరుతావు. కైలాసం దాకా తీసుకుని వెళ్ళినావు నన్ను. కైలాసానికి వెళ్ళినటువంటి నేను నీకు సంబంధించినటువంటి స్వరూప సౌందర్య విగ్రహాన్ని దర్శించాలి కదా. నీవు సుందరేశుడవు, అందుకని నీ సమీపానికి వచ్చి నిన్ను దర్శించాలనేటువంటి కోరికతో కైలాసంలో నేను ప్రయత్నం చేస్తూ ఉంటే, కానీ నా ప్రయత్నం అక్కడ సఫలం కావడం లేదు. ఏమిరా, నీవు చేసిన యజ్ఞయాగాది క్రతువుల వలన, నీవు ఉచ్చరించిన మహాదేవ నామస్మరణ వలన కైలాసం దాకా వెళ్ళి శివుని యొక్క దర్శనాన్ని చేసుకోకుండా ఉండడానికి ఏమి అడ్డంకి ఎక్కడా అని శంకరుడే కనుక ఒకవేళ ఈ భక్తుడిని ప్రశ్నిస్తే, భక్తుడు అంటాడు, కాకపోతే ఏమిటి స్వామి, ఒక మానవ జన్మనిచ్చి మానవునికి నాకు కేవలం ఒక 100 సంవత్సరాల ఆయుష్యమునిచ్చి సంసారంలో ఉంటూ మహాదేవుడైన నీ నామాన్ని స్మరించి నీ కర్మలను ఆచరించడం వలన నేను కైలాసానికి వస్తే నా పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, ఎక్కడో చిట్ట చివరన లైన్లో నేను నిలబడి ఉన్నాను. నాకన్నా ముందు కొన్ని వేల లక్షలాది దేవతామూర్తులు వజ్ర ఖచ్చితములైనటువంటి కిరీటాలను ధరించి పంక్తిలో నిలబడి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆహా, సుందరేశుడైనటువంటి కామేశ్వరుడైనటువంటి నీకు సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించాలి అంటే వీళ్ళంతా కూడా నాకు అడ్డగా నిలబడ్డారు. వీళ్ళే నాకు ఇప్పుడు అడ్డు అయి ఉన్నారు. వీళ్ళందరినీ తొలగించుకొని ప్రభు అయినటువంటి నిన్ను నేను దర్శించాలి అంటే కైలాసం దాకా వచ్చినప్పటికీ కూడా నాకు అటువంటి అవకాశం లేదు. తక్షణం నీకు సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించేటువంటి యోగ్యత నాకు లేదు కదా స్వామి. నిలింపానాం శ్రేణి నిజ కనక మాణిక్యమకుటై మాం స్థగయతి. ఏ ఆగవయ్యా, నీవు మానవ జన్మనెత్తి వచ్చినావు, మేమంతా దేవతా శరీరం ధరించినటువంటి వాళ్ళము, పుణ్యాతిశయం కలిగినటువంటి వారము, స్వర్గాది లోకాల్లో నుండి వచ్చినటువంటి వారము. మానవుడవిన నీకు ఇప్పుడు అవకాశం లేదు, నన్నంతా ఆపివేసి వెనుకకు నెట్టివేస్తూ ఉన్నారు స్వామి. తాత్పర్యం ఏమిటి అంటే, ప్రభువైనటువంటి కైలాసాధీశుని సమీపానికి కేవలం మానవ జన్మనెత్తిన మనబోటి వాళ్ళము కాదు, ఇంద్రాది దేవతలంతా కూడా వజ్ర ఖచ్చితమైనటువంటి కిరీటాలను ధరించి వారి వారి లోకాలకు సంబంధించినటువంటి విషయాలను తెలియపరచడానికి వస్తూ పంక్తిలో నిలబడ్డ తర్వాత నాబోటి వానికి ఆ దేవతా పంక్తి ఏదైతే ఉన్నదో అది అడ్డంకిగా కూర్చున్నది స్వామి. అందుకని వీని కోరిక ఏమిటి అనంటే, నన్ను ఇప్పుడు నీవు కేవలం ఒక మానవుడిగా కాదు, ఒక దేవతా శరీరాన్ని కనుక ఒకవేళ నీవు నాకు అనుగ్రహించినావు అనుకో, ఆ దేవతా పంక్తిలో నేను నిలబడ్డటువంటి వాడినై నీకు సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించేటువంటి వాడనవుతాను. అటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించవయ్యా స్వామి. ఏతావతా తాత్పర్యం ఏమిటి, శివుడు లోకంలో అందరి చేత ఈ విధంగా అనుకోబడుతూ ఉన్నాడు. ఆయన ఆది భిక్షువు, అతని దగ్గర ఏ విధమైనటువంటి ద్రవ్యము లేదు, ఐశ్వర్యం లేదు అని అంటారు. ఒకవేళ నిర్ధనుడే కనుక అయినట్టయితే ఇంద్రాది దేవతలంతా కూడా వజ్రఖచ్చితమైనటువంటి కిరీటాలను ధరించి ఆయన పాదాలను ఆశ్రయించడానికి ముందుకు వస్తారా? ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా అనుభవించాలి అనేటువంటి కోరికలైనటువంటి మహానుభావుడై ఉన్నాడు కావున, తన సమీపానికి వచ్చినటువంటి వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చేటువంటి లక్షణం గలవాడై ఉన్నాడు కావున, దేవతలలోకెల్లా మేటి దేవత, దేవతల్లోకెల్లా గొప్పనైనటువంటి మహానుభావుడు మహాదేవుడు ఒక్కడే తప్ప ఇంకొకరు కాదు. అటువంటి శివుని దగ్గర నిలింపానాం శ్రేణి, దేవతలకు సంబంధించినటువంటి పంక్తి చాలా విపులంగా ఉన్నది. అటువంటి ఆ దేవతల యొక్క పంక్తి శివుడవైన నిన్ను దర్శించకుండా చేస్తూ ఉన్నదయ్యా. అందుకని నా కోరికల్లా ఒకటే, అయితే నన్ను నీవు దేవతల యొక్క పంక్తిలో చేర్చు, లేదా
దీనాతిథునుడైనటువంటి నన్ను రక్షించేందుకొరకై నా పైన నీ కటాక్ష వ్యాపారాన్ని కురిపింపజేవయ్యా మహాదేవ అని ఒక భక్తుడు శివునికి విన్నపించుకునేటువంటి విషయాన్ని శంకరులు ఎంతో రమ్యంగా రసవత్తరంగా ప్రతిపాదించినారు. ఓం స్వస్తి. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మన శివమేవ నిరంతరం. ఓం నమః శివాయ. చిత్రమైన ఈ ప్రకృతిలో విచిత్రవంతమైనటువంటి బుద్ధిజీవి అయినటువంటి మానవుడు సర్వం కూడాను తనదేనని చెప్పేసి భ్రమిస్తూ ఇదంతా భ్రమ కాదు నిజమే అనేటువంటి భావంతో జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వ్యక్తి కష్ట నష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి సమయంలో అయ్యో ఎన్ని బాధలు వచ్చినాయో కదా అని చెప్పేసి ఎక్కడున్నావయ్యా శివయ్య అనుగ్రహించవయ్యా అంటూ వేడుకుంటూ తాను నిమిత్తమాత్రుండని తన్ని సృష్టించింది పాలించేది పరంజ్యోతి పరమాత్మతత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరుడి అని చెప్పేసి భావన చేస్తూ ఆ శివుని ఆరాధన చేసి మానసిక శారీరక ఆర్థిక సమస్యల వలయాన్నించి బయటపడటానికి ప్రయత్నం చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి ఆరాధనలో శివారాధన మించింది ఏదీ లేదు. శివారాధన ఎవరైతే చేస్తారో వారికి ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా మానసికంగా అన్ని విధాలా కూడాను శ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు. రుణగ్రస్తతతో బాధపడుతూ ఎన్నాళ్ళు కొట్టుకోవాలి నేను ఈ అప్పుల విషవలయంలో దీని నుంచి బయటపడటం ఎలా అనేటువంటి వ్యక్తికి పరమేశ్వరుడు సాక్షాత్తు చెప్పినటువంటి విధి విధానంలో మారేడు దళాన్ని తీసుకొని ఏ వ్యక్తి అయితే ఆ మారేడు దళం పైన చక్కగా గంధపు సాన మీద గంధం చెక్కతో గంధాన్ని అరగదీసి ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ మారేడు దళానికి గంధం రాసి ఓం నమః శివాయ అని 108 సార్లు జపం చేసి పరమేశ్వరుని యొక్క అద్భుతవంతమైనటువంటి ఆ లింగం పైన గనక మారేడు దళాన్ని గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడే ప్రతి మానవుడు బయటపడి తీరతాడు అని చెప్పేసి మనకు మహాశివ పురాణంలో ఆ ఉపమన్యుడు కృష్ణ పరమాత్మకు ఉపదేశించినటువంటి మహోన్నతమైన శివతత్వాంశ సంభూతంలో కనిపిస్తుంది. అంటే గంధముతోటి అలా అద్ది పరమేశ్వరునికి మారేడు దళాన్ని గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చాలా చక్కగా చెప్పారు. ఇది నేటి కలియుగంలో ఎవరైతే ఆచరిస్తారో వారికి దుఃఖాల నుంచి బయల్పడేటువంటి చక్కని చిన్ని ఉపాయంగా ప్రతి ఒక్కరూ భావించి ఆచరించినట్లయితే మీకు మీరే సత్ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. ఎందుచేతనంటే ఆసుతోషుడు అభయంకరుడు అభయప్రదాత అని స్వామివారికి పేరు. ఆయన అభిషేక ప్రియుడైనప్పటికీ కూడా మారేడు దళాన్ని చేతిలో పట్టుకుంటేనే చాలు అభిషేకం చేసినటువంటి సత్ఫలితం లభ్యపడుతుంది ప్రతి మానవుడికి. అందుకే మారేడు చెట్టు కింద కూర్చొని ఏ వ్యక్తి అయితే శివనామాన్ని ధ్యానం చేస్తాడో ఆ వ్యక్తికి తప్పనిసరిగా శివానుగ్రహం కలుగుతుంది. మారేడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి పరమేశ్వరుని అర్చన చేసి
అనుగ్రహాన్ని పొందింది కాబట్టే ఆ మారేడు దళానికి అంత విశిష్టత ఉంది. గంధద్వారాంధ్ర ఆదర్శం అని చెప్పేసి గంధం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, అమ్మవారి తత్వం ఉంటుంది. కాబట్టి శాంకరీదేవి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ గంధాన్ని ఆ మారేడుకు అలా పూసి స్వామివారి లింగానికి కనుక మనం అర్చన చేసినట్లయితే సర్వఫల మనోరథ సిద్ధి కలిగి తీరుతుంది. కోరిన కోరికలన్నీ కూడాను ప్రసాదిస్తాడు. గురుదత్త, ఈ రోజుల్లో చాలామంది పలానా స్వామీజీ నా గురువు అని చెప్తున్నారు కదా, అట్లా వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ ఆధ్యాత్మిక బాధ్యత అంతా ఆ స్వామిగారే స్వీకరిస్తారా? ఎట్లా అది? తవ శిష్యోహ మిత్యుక్తేహ నతే సిద్ధ్యతి శిష్యత ప్రభుణాహి ప్రదాతవ్య మంత్రిత దాసతాథవా. నేను మీ శిష్యుణ్ణి అని చెప్పినంత మాత్రాన శిష్య పదవి రాదు. ఏదో మిమ్మల్నే చూస్తున్నాను, దినము మీ ఫోటోనే చూసుకుంటున్నాను, ఏకలవుడు అంతవాడి కాదు కదా నువ్వు, ఏదో చూసేస్తున్నాను అందుకని మీ శిష్యుణ్ణి అని చెప్పుకుంటే అవుతుందా? అది మంత్రి పదవో బంట్రోత్ పదవో దాన్ని ఇవ్వాల్సినటువంటిది రాజే, కానీ ఎవరు వాళ్ళు తీసుకుంటే అది అవుతుంది? అది ఎవరు జవాబుదారీగా ఉన్నారో రాజు ఆయన ఇవ్వాలి, కానీ మనం అనుకుంటే అయ్యలేదే, మనం తీసుకుంటే అయ్యలేదే. పరశురాముడు సంవర్తుడైనటువంటి మహర్షిని గురువుగా ఆశ్రయించాడు, ఆయన్నే అనుసరించాడు కొన్నాళ్ళు ఆయన దగ్గరే ఉన్నాడు, ఆయన సేవ చేసుకొని వచ్చాడు. కొంత చదువుకున్నాడు కూడా. కానీ ఆ మహర్షి ఆ పరశురాముణ్ణి శిష్యుడిగా స్వీకరించక ఏం చేశాడు? దత్తాత్రేయుడి దగ్గరికి పంపించాడు, నువ్వు వెళ్ళు, ఇక అక్కడ నువ్వు శిష్యరికం చెయ్యని. దత్తాత్రేయుడు పరశురాముణ్ణి శిష్యుడిగా స్వీకరించాడు. దీన్ని బట్టి శిష్యత్వం అనేది ఎవరికి వారు తీసుకునేది కానే కాదు, గురువులే ఇవ్వాలి అని బాగా తెలుస్తున్నది. ఇక్కడ దత్తాత్రేయ యొక్క పరశురాముడి చరిత్రనే మనకు బాగా తెలుస్తున్నది. ఆ గురువు పంపించాడు దత్తుడి దగ్గరికి పరశురాముడిని. అందుకని కేవలం గురుత్వం అనేది మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోవటం కాదు. అది ఏకలవ్యుది కూడా అదే కదా అయింది అక్కడ ఆచార్యుడికి. నీ ఫోటోలోనే అంతా మొత్తం చూసుకుని నీ బొమ్మలోనే అన్నీ ఉందన్నప్పుడు అయితే గురు కానుక నీవు అన్నాడు. దీన్ని బట్టి అప్పటికి త్యాగం చేశాడు, ఇచ్చాడు. కానీ అటువంటి వాళ్ళు మనం కాలేదు కాదా. అందుకని మనమే పదవులు వేసుకోవటం మంచిది కాదు. అది ఏదో ఆ గురువును ఒకరోజు చూస్తూనే అంతా ఆయనే నా గురువు, ఆయనే నాకు అన్ని సజెషన్లు ఇస్తున్నాడు, ఒక ఫోటో పెట్టుకుంటూనే అంత వ్యాపారం అంతా ఆయనదే అయిపోతుందే, మనం చేసే అన్యాయాలంతా ఆయనదే అయిపోతుందండి. ఫోటో ఉందండి మాకు అన్నట్టుగా, ఆయన చూసామండి, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చామండి, ఆయన పాదపూజ చేశామండి అంటే అయిపోతుందే. ఇంటికి కూడా వచ్చారండి, ఇంటికి కూడా వస్తే పాదపూజ చేసి ఫోటో పెట్టుకొని దిన్నము అర్చిస్తే నువ్వు వ్యాపారం చేసే మోసమంతా ఆయనది అవుతుందండి. ఎట్లా కాదో, నేను శిష్యుడిని చెప్పుకుంటే లేదు, ఎట్లా అవుతుంది? ఆయన అనుగ్రహించాలి, ఆయన అనుమతి ఇవ్వాలి, అప్పుడే శిష్యత్వం అనేది ప్రాప్తిస్తుంది కదా. లేకపోతే శిష్యత్వం ఎట్లా ప్రాప్తిస్తుంది? దానికి ఉదాహరణ పరశురాముడి కథ మీరు విన్నారు కదా ఇప్పుడు. జై గురుదత్త. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మవర్మ మమాంతరం. బ్రహ్మ నాకు ఆంతరికమైన కవచము. బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, వేదము, జ్ఞానము మొదలైన అనేక అర్థాలున్నాయి. ఈ బ్రహ్మ నాకు ఆంతరికమైన కవచము. మన జీవన సంఘర్షణలో
రాగద్వేషాల ద్వంద్వ యుద్ధంలో, షడ్వర్గాల ప్రహారంలో మనల్ని నిరంతరం కాపాడేది కేవలము బ్రహ్మ, జ్ఞానము, వేదము, పరమాత్మ అనే ఆంతరిక కవచం మాత్రమే. అటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకుంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఎటువంటి భయంకరమైన సంఘర్షణలోనైనా విజయాన్ని సాధించగలుగుతాం. అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా క్షత్రియుడు కవచాన్ని ధరించి వెళతాడు. అలా సామాన్య మానవుడు తన జీవన సంఘర్షణలో ధరించవలసినటువంటి కవచము బ్రహ్మ, జ్ఞానము, ఆత్మజ్ఞానము, వేదజ్ఞానము, పరమాత్మ జ్ఞానము అనే ఈ కవచాన్ని ఎవరు ధరిస్తారో వారు ఎవరితో కూడా ఏనాడు ఎప్పుడు ఓడిపోరు, నిరంతరం విజయం సాధిస్తూ ఉంటారు. వారికి ఇక ఏ ఆయుధాలు అవసరం లేదు, ఏ రకమైన భౌతిక వస్తువుల సహాయం కూడా అవసరం లేదు. వారు ఒంటరిగానే తమ జీవన సంఘర్షణను కొనసాగించగలుగుతారు. అందుకోసమే మనం చూస్తాము, మహాత్ములు, మహనీయులు, ఉత్తములు, పుణ్యపురుషులు వారు ఒంటరిగానే తమ జీవన పోరాటాన్ని కొనసాగించారు. వారికి ఎవరి సహాయం కూడా అందలేదు. అయినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం అనే ఆయుధంతో, కవచంతో వారు తమ జీవనాన్ని పవిత్రం చేసుకొని ఎక్కడా ఓడిపోకుండా నిరంతరము విజయాలు సాధిస్తూ ముందుకు సాగిపోయారు. అందుకని మనము పరమాత్మ చింతనము, పరమాత్మ జ్ఞానము అనే ఆంతరికమైన కవచాన్ని ధరించాలి. అదే మనలను సర్వకాల సర్వావస్థలలో కాపాడగలుగుతుంది. మనము భౌతికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు, రక్షకులు, సైనికులు, ఆయుధాలు కొంతకాలం మాత్రమే మనల్ని కాపాడగలుగుతాయి. ఎప్పటికీ కాపాడేది మాత్రము పరమాత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానము అనే కవచం మాత్రమే. అందుకోసమే మహర్షులు వాటిని ధరించి నిరంతరము సుఖంగా, ఆనందంగా, సురక్షితంగా తమ జీవితాలను వెళ్ళదీశారు. అందుకని ప్రతి ఒక్కరము మనము ఆ కవచాన్ని సంపాదించుకోవడానికి, సంరక్షించుకోవడానికి, పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే మానవ జీవన పరమార్థం. ఆకాశమే ఆకారమై అగ్నియే త్రినేత్రమై చరితం మధురం మధురం మహానంద శిఖరం. చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం, మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. అమృతం కోరి క్షీర కడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. శంకరుని శంఖమున శుభకర తీర్థమైన విషం.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపస్సును బూనే భగీరథుడు. సురగంగ వరగంగ ప్రళయంగ ఎగసగతి ఉడికడికి ఉరకలిడి ఊరెత్తితే అదువి అల్లాడేను భూమి. పాపాలు రావయ్య స్వామి. కనులు మూడని నీకు ఓ శివయ్యా, గంగనామక గర్భపడి రాకయ్యా. తుళ్ళి పడకే చాలు చల్లవింకా, గంగ వెర్రులు తెలుసు నువ్వు ఇంకా. పార్వతీ కైలాసలింగా. దూకవే ఆకాశ గంగా. ప్రియ గంగ కనులేల పొంగి నిన్ను ముడితే నా మనసు ఊగిపోయే. ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం. రావే శివ శిరచ